హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే మానవుని జీవితం 3 దశలుగా విభజించవచ్చు కదా. సో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా బాలుడుగా ఉంటాడు, తర్వాత యవ్వనం అవుతారు, తర్వాత వృద్ధాప్యంలోకి వస్తారు. సో బాల్యమంతా ఆటపాటల్లో గడిచిపోతూ ఉంటుంది. యవ్వనమంతా భౌతికమైన సుఖము, ధనము, వాటికి సంబంధించిన విషయాల్లో టైం అంతా స్పెండ్ చేసేస్తారు. వృద్ధాప్యం అంతా ఎలా ఉంటుంది? చింతల్లో కూరుకుపోతూ ఉంటుంది. అందుకే ఆత్మజ్ఞానం కోసం ఏ ఒక్కరూ కూడా ఆసక్తి చూపించడం లేదు. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి కదా ఫ్రెండ్స్. ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. ఇవి లేకపోతే జీవితము వ్యర్థమే, ప్రయాణము వ్యర్థమే కదా. సో జీవితానికి లక్ష్యం ఉండాలి. సో బాల్యంలో ఎలా ఉండాలి అని తెలుసుకుందాం. బాల్యంలో ఎప్పుడు వినోదంతో ముంచి తెలిసే ఆటపాటలైతే ఎలా? జీవన గమ్యానికి ఓ పునాదిరాయి పడాల్సిన సమయంలో ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆటలు, టీవీ సీరియల్స్, టీవీలు చూస్తూ, తర్వాత మా మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ సమయం అంతా వెచ్చిచ్చేస్తున్నారు. అలా టైం వేస్ట్ చేస్తూ ఉండడం వల్ల సరైన గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటారు? అటువైపు ఎప్పుడు ప్రయాణిస్తారు? ఫ్రెండ్స్, దుర్జనుల సహవాసంతో మనం దుర్జనులైపోయి లోకంలోని దుర్జనుల సంఖ్యలో మనం కూడా ఒకరమైపోతే అందుకేనా మనం పుట్టింది? మన ప్రవర్తన వల్ల లోకంలో సజ్జనులు పెరగాలి కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుని బాల్యం చూడండి, ఎంత బాగుందో. తనను తాను ఉద్ధరించుకోవడమే కాదు, అవతల వారిని కూడా ఉద్ధరించాలి అనే ప్రహ్లాదుడు చేసింది. సో మన తల్లిదండ్రులుగా మనం చాలా వరకు చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాం పిల్లల్ని. వాళ్ళకి విఫలమైపోయాను అన్నమాట. వాళ్ళకి ఏం నేర్పించాలా, ఎట్లా నేర్పించాలి, ఈ పద్ధతి మనం ఏమీ నేర్పించలేదు. సో ఏమైపోతున్నారు? ఒకరికొకరు చిన్న బాల్యంగా ఉండి యవ్వనమైపోయి వృద్ధాప్యమైపోయి చనిపోవడం, మళ్ళీ కర్మ సిద్ధాంతంతో మళ్ళీ జన్మ తీసుకోవడం ఉంది. దీనివల్ల ఒరిగేదేముంది? మళ్ళీ పుట్టడం, చావడం ఎందుకు? ఇప్పుడిక పుట్టకుండా చావకుండా ఉండే దారి వెతుక్కోవాలి. అదే సరైన బుద్ధి. సో ప్రహ్లాదుడు బాల్యంలో ధ్యానము అనే విత్తనమును తనలో నాటుకోవడమే కాదు ఫ్రెండ్స్, తన తోటి మిత్రులకు కూడా ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పాడు. అందుకే అతను భావితర జీవితంలో కూడా ఆ దుఃఖానికి తావు లేకుండా చూసుకున్నాడు. మనందరం కూడా, మన పిల్లలు కానీ, మన వాళ్ళు కానీ, బాల్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినా, లేకపోతే మీ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా చూసినా కూడా తప్పకుండా ఈ బాల్యంలోనే వారికి సరి అయిన విత్తనాన్ని నాటండి. ధ్యాన సాధన చిన్నప్పటి నుంచే వారికి అందించండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ధ్యాన సాధన భావితరానికి చక్కటి పునాది అవుతుంది. కాబట్టి ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి అలవడిచ్చేస్తే వాళ్ళలో ఈ అనవసరమైన కాని పనులు, సరికాని పనులు ఎప్పుడు చేయకుండా ఉంటారు. సో మన బాధ్యత తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే మన పిల్లలకు ధ్యానం నేర్పించడమే. రెండవది యవ్వనంలో ఎప్పుడు కక్ష కార్పణ్యాలు అయితే ఎలా ఫ్రెండ్స్? ఎప్పుడు సుఖంగా ఉండాలి, కక్ష కార్పణ్యంతో ఉండాలి. జీవితానికి ఒక చక్కని బాట ఏర్పరచుకోవాల్సిన సమయం అది యవ్వనం. కానీ ఏం చేస్తున్నాము? ఇంద్రియాల ఆలసనతో ఏం చేస్తున్నాం? వ్యవహరిస్తూ భావావేశాలకు లోనవుతూ, చెడు స్నేహాల సహకారంతో, దొర అలవాట్లకు లోనవుతూ, మత్తు పదార్థాలకు బానిసలవుతూ సోమరులుగా జీవిస్తే ఎలా? నీ తోటి వారికి, దేశానికి, ప్రపంచానికి సహాయపడవలసిన సమయంలో నీ శక్తిని, నీ జ్ఞానాన్ని అధో మార్గంలో మళ్లించి రాజకీయ నాయకులకు, మతాధికారులకు బానిసలై జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే ఎలా నన్నా? ఈ లోకంలోకి ఎందుకోసం వచ్చాం? మన గమ్యం ఏంటి? మనం ఏం సాధించాలని వచ్చాం? ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందడం ఎట్లా? ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎప్పుడు ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండా అర్థం లేకుండా వ్యవహరిస్తున్నారు. బుద్ధుడు, వివేకానందుడు, జీసస్ మొదలైన వారంతా యవ్వనంలోనే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించి సత్యాన్ని శోధించి మోక్షాన్ని పొందారు. అంతేకాకుండా తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికంతా బోధించారు.
మనం కూడా వారి బాటలను నడుద్దామా? ఈ యవ్వన దశలోనే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ సమయంలో మనస్సును ధ్యానం వైపు మళ్లించాలి. దానికి పట్టుదల అవసరం. పట్టుదల ఉంటే ఈ సృష్టిలో అసాధ్యమంటూ ఏదీ లేదు. తాత్కాలికమైన సుఖాలకే వెంపర్లాడక శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నించాలి. అందుకు సరైన మార్గంలోనే ప్రయాణం చేయాలి. ఆ మార్గం ఏంటి? ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గం అనే దారిలో పయనిస్తే బ్రతుకంతా కూడా పూలబాటు అవుతుంది ఫ్రెండ్స్. అలా కాక అజ్ఞానం వైపు పయనిస్తే బ్రతుకంతా ముళ్ళబాటు అవుతుంది. అందుకే యవ్వనాన్ని వృధా చేయక మహనీయులను అనుసరించే మార్గాన్ని అనుసరిద్దాం. అప్పుడే ఆత్మానందం కలుగుతుంది. వృద్ధాప్యంలో మనిషి జీవితంలో ఆఖరి దశ వృద్ధాప్యం. మనిషి ముసలితనంలో ఎప్పుడు చింతిస్తూ కుమిలిపోతూ ఉంటాడు. ఏటి మీద వానికి కూటి మీదికే చింత అనే సామెత మనం వింటుంటాం కదా. ఏటి మీద వాడంటే నదికి అవతల ఉన్నవాడు, అవతల వైపు పనిచేస్తున్నవాడు, అతని కుటుంబీకులు ఎవరో ఒకరు అతనికి సర్ది తీసి ఇవ్వాలన్నమాట, ఫుడ్ తీసుకురావాలి. ఏరు పొంగితే అతనికి ఫుడ్ రాదు. అందువల్ల ఈరోజు నాకు కూడు వస్తుందో రాదో అని చింతిస్తూ ఉంటాడు. వృద్ధాప్యంలో చింత చేయడానికి శక్తి ఉంటుందే కానీ పని చేయడానికి శక్తి ఉండదు. దాంతో ఒకటే గొనుగుడు నసుగుడు. గుడిసెలో ముసిలోని గొనుగుడు అనే మాట ఇందువల్లనే వచ్చింది. అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక కోటీశ్వరుడు కథ ఉందన్నమాట. ఒక కోటీశ్వరుడు వృద్ధాప్యంలో మరణశయ్య పైన ఉన్నాడనమాట. ఆ ముసలాయన ఎలాగూ చావక తప్పదు కదా అని ఇంట్లో చచ్చిపోతే ఇల్లంతా సున్నం కొట్టించాలి, సో ఖర్చు ఎక్కువ అవుతుందని కొడుకులు ఏం చేశారంట, ఇంటి ముందు కొట్టంలో మంచం వేసి దాని మీద పడుకోబెట్టారంట ఆ ముసలాయన్ని. ఆ వృద్ధుడు కోటీశ్వరుడు కదా, అని మునుగుతూ ఉన్నాడంట. అప్పుడా ఇప్పుడా అన్నట్టుగానే ఉన్నాడంట. ఆయన ధనం దాచిపెట్టిన స్థలం గురించి తెలుసుకోవాలని కొడుకులు తాపత్రయపడుతున్నారన్నమాట, చనిపోయే లోపల తెలుసుకోవాలి అని. అందుకు వాళ్ళు డాక్టర్లను సంప్రదించి ఎక్కడ ఎక్కువ డబ్బు కుమరించి మంచి మంచి మందులు ఇంజక్షన్లు ఇప్పించి తాత్కాలికంగా ఈయన్ని మాట్లాడేట్టు చేయగలిగారన్నమాట. ఆ వృద్ధ కోటీశ్వరుడు నోరు తెరిచాడు. ఆ మాటల ప్రభావంతో మాట్లాడాలని ప్రయత్నించాడు. అందరూ అతను ఏం మాట్లాడుతున్నాడో అని ఎదురు చూస్తున్నారంట. ఆ వృద్ధుడు బాల్యంలో ధ్యాన విత్తనం నాటుకోలేదు ఆ వృద్ధుడికి. కాబట్టి యవ్వనంలో సాధన చేయలేదు, వృద్ధాప్యంలో ఆత్మచింతన చేయలేదు. అందుకనే అతని నోటి గుండా ఎలాంటి మాటలు వచ్చాయి తెలుసా? ఒరే బర్రె దూడ చీపురు కట్టను కొరికి కొరికి పాడు చేస్తుందిరా. ఇక్కడ మంచి చీపురు కట్టలు లేవని నేను ఎంతో శ్రమపడి తెప్పించాను వేరే ఊరు నుంచి, మీరు కాపాడుకోవడం లేదు, ఇక మీరు ఎలా బ్రతుకుతారా అంటూ అంటూ అలాగే కన్ను మూసాడంట ఆ వృద్ధ కోటీశ్వరుడు. అలా చచ్చే ముందు కూడా పాత చీపురు కట్ట కోసం చింతిస్తున్న ముసలి వాళ్ళను మనం ఎంతోమందిని చూస్తుంటాం. ఈ చింత ఎలాంటిదో తెలుసా? చిత అంటే నిప్పు, అది శరీరాన్ని మాత్రమే దహిస్తుంది. చింత అంటే ఆలోచన, ఇది మన జీవితాన్ని దహించేస్తుంది. పిల్లలు లేని వారికి పిల్లల మీద చింత, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం మీద చింత, డబ్బు లేని వారికి డబ్బు మీద చింత, అందం లేని వారికి అందం మీద చింత. వృద్ధులకు ఈ చింతలు మరీ ఎక్కువ. ఊరికే కొడుకుల గురించి, కూతుళ్ళ గురించి, మనవళ్ళ గురించి తాము సంపాదించిన సంపాదన గురించి చింతిస్తూనే ఉంటారు. వృద్ధాప్యంలో శక్తి నశించి మంచం మీద పడకముందే ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకోవాలి. ముసలితనంలో యయాతి మహారాజు బలిచక్రవర్తి దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అన్న సామెత తప్పక నిరూపించకపోతే ఈ మానవులు దేవతలుగా అయ్యేదెప్పుడు? ఎందరో మహాత్ముల జీవిత కథలు, ఎన్నో గ్రంథాలు మానవుల్లో పరివర్తన తేవడానికే కానీ ఉబుసుపోక కాదని గుర్తించాలి. బాల్యంలో ఆటపాటలు, చదువు సందలతో పాటు ధ్యాన సాధనకు ప్రాధాన్యతనివ్వాలి. యవ్వనంలో విషయాల ఆలస్యంపైక అతిగా పోకుండా ధ్యాన జ్ఞాన విస్తరణ చేయాలి. వృద్ధాప్యంలో గురువుగా ఉంటూ ఇతరులను గురువుగా మలుచుకోవడం కోసం శ్రమిస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్, మానవుడిగా మన 3 దశల్లో మనం చేయవలసిన పనులు. కానీ బాల్యంలో మనమేమీ చేయలేదు, మన తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి వాళ్ళు నేర్పలేదు. కనీసం మన పిల్లలకైనా మనం బాల్యంలోనే ధ్యానం అనే విత్తనం వేద్దాం. చక్కగా వాళ్ళని 10 నిమిషాలు ప్రతిరోజు ధ్యాన సాధన చేయిస్తూ ఉందాం. యవ్వనంలో వాళ్ళు
ఆత్మ జ్ఞానాన్ని పొందగలిగే జ్ఞానాన్ని అందిస్తాం వాళ్ళకి. వృద్ధాప్యంలో చక్కగా వాళ్ళు సరైన జ్ఞానాన్ని తెలుసుకొని ఎంత మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి అనే విషయం అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.